50 అధ్యాయం 15 వచనము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మనం చేసే ప్రధానమైన పొరపాటు ఏంటంటే మనము మన గురించే మొరపెట్టుకుంటా ఉంటాం. మన గురించి దేవుడు చెప్పుకోవడమే సరిపోతుంది. ఇక చూడండి, ఆపద అనేది అమ్మా ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేనమ్మా. ఆపత్కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆపేయండి. ఆపత్కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురవుతూ ఉంటుంది. ఆపద అనేది మానవ యొక్క జీవితంలో సహజంగానే వస్తూ ఉంటుంది. ఆపత్కాలము మానవులను ఆటంకపరచడానికి ప్రజల జీవితాల్లో మన నిత్య జీవితంలో అనేక సార్లు మనం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. బాగానే ఉందనిపిస్తుంది జీవితము, బాగానే ఉందనిపిస్తుంది ప్రయాణము, కానీ ఎక్కడ మన ప్రయాణం అనే జీవితంలో ఎక్కడ గుంటలు వస్తాయో తెలియదు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు వస్తాయో తెలియదు, ఎక్కడ వ్యతిరేకమైన గాలులు వస్తాయో తెలియదు, కానీ మన జీవితంలో ఆపదలు అనేవి వస్తూ ఉంటాయి. సహజంగా అనేదంటే సమస్యలు మనుషులు కాకుండా జంతువులకు వస్తాయా అంటారు. సమస్యలు మనుషులకు వస్తాయి అని సహజంగా చెప్తూ ఉంటారు. ఎవరన్నా చనిపోయారనుకోండి, మనిషి పుట్టిందే చావడానికి కదా, మనిషి పుట్టిందే గిట్టడానికి కదా అని సహజంగా అంటూ ఉంటారు. పుట్టుట గిట్టుట వరకే ఒక సామెత కూడా, కొటేషన్ కూడా వచ్చేసింది. కానీ దేవాతి దేవుడు మనం పుట్టించింది గిట్టడానికి కాదండి. మన దేవాతి దేవుడు మనల్ని భూమి మీదకి రప్పించింది మనము అంతరించిపోవడానికి కాదు. దేవుడు నిత్యము ఉండేవాడు, ఆయన నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనకి చావు లేదు, ఆయనకి మరణం లేదు, మరణము ఆయన బంధించలేదు, ఆయన్ను మరణము అడ్డుకోలేదు. అలాంటి గొప్ప దేవుడైన దేవుని సృష్టిమైన మనం కూడా నిత్యము ఉండేటట్లుగా చేశాడు దేవుడు. నిత్యము ఉండే దేవుడు చేసిన పని ఏదైనా నిత్యం నిలబడుతుంది. కాబట్టి మనుషులు కూడా నిత్యము ఉండేలాగానే దేవాది దేవుడు చేసినాడు. కనుక ఆపద అనేది మన జీవితాల్లోకి వస్తూ ఉంటది. కానీ ఆపత్కాలంలో మనం చేసే పొరపాటు ఏంటంటే మనల గురించి చెప్పుకుంటాం దేవునికి. మన గురించి మొత్తం దేవునికి తెలుసు. పుట్టిన దగ్గర నుంచి ప్రస్తుతం వరకు మన గురించి మొత్తం తెలుసు. చెప్పుకోవడం తప్పు కాదు, కానీ చెప్పుకోవచ్చు. యోనా ఏం చేశాడు? తన పరిస్థితులు దేవుడికి చెప్పుకున్నాడు. చేప గర్భంలో ఉన్నప్పుడు యోనా తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన చుట్టూ ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులు చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఎవరి గురించి మొరపెట్టాలా? యేసు ప్రభు గురించి మొరపెట్టాలా. ఆయన ఏంటి అసలు, ఆయన ఎవరు, ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఆయన ఆశ్చర్య కార్యాలేంటి, ఆయన సార్వభౌమాధికారం ఏంటి, ఆయన గురించి మనము మొరపెట్టాలా. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మహోన్నతమైనవండి. ఆయన తలుసుకుంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చగలడు, యోర్దాను నది మీద 6 నెలలు ఏర్పాటు చేయగలడు, సమాధిలో ఉన్న శవాలను సజీవంగా నడపగలడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏ ఒక్కటి లేదు. యెహోవాకు అసాధ్యం అనేది ఏ ఒక్కటి లేదు. కనుక మన జీవితాల్లో ఎదురయ్యే ఆపత్కాలాల్లో మనము మన గురించే మాత్రమే కాకుండా దేవుని గురించి మొరపెట్టాలా. దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి మొరపెట్టాలా. ఆయన యొక్క మంచి లక్షణాల గురించి మనం మొరపెట్టాలా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచదు. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. నేను అంశంలోనికి వెళుతున్నాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో పోషబడిన హృదయం లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయో లేదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలా. ఆదికాండము 26వ అధ్యాయంలోకి వచ్చేసినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయంలో 18వ వచనం చదవండమ్మా. ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పోడ్చివేసిరి. ప్రియమైన దేవుని బిడ్డ, పోడ్చబడిన హృదయము
పూడ్చబడిన హృదయము. ఇక్కడ జరిగిన ఈ యొక్క వచనములో చాలా సంఘటనలు జరిగినవి. అబ్రహాము ఉన్నంత కాలము అబ్రహాము ఎదిరించిన వారు లేరు. అబ్రహాము ఒక ధనవంతుడు. అబ్రహాము మంచి భక్తిపరుడు. వెండి బంగారములు ఉన్న తొలతూగుతున్న ధనవంతుడు. ఆయనకి పశువులకి తక్కువ లేదు, వెండికి తక్కువ లేదు, బంగారానికి తక్కువ లేదు. అట్ ద సేమ్ టైం ఆత్మీయంగా అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచిన వాడు, విశ్వాసులకు తండ్రి అనబడ్డాడండి. మనందరి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు ఎవరు కావచ్చారంటే అబ్రహాము యొక్క సంతానమే. కాబట్టి ఈ అబ్రహాము గారు ఆయన జీవితం ముగించిన తర్వాత వాళ్ళు శత్రువులు అనుకున్నారు. అసలు పోయిండ్రా, పెద్దోడు పోయిండు, పెద్ద తలకాయ పోయింది, అతను తవ్వించిన బావులు ఉన్నాయి కదా వాటిని పూర్తి చేద్దామని ఇరుగు పొరుగులో ఉన్న ఫిలిస్తీన్లు వచ్చేసి ఈ యొక్క అబ్రహాము ఆ కుమారుడు కుమారుడు వచ్చిన తర్వాత అబ్రహాం కుమారుడు ఇస్సాకు కాలం వచ్చేసింది. అయితే ఆ అబ్రహాముకి ఇస్సాకు మధ్య కాలంలో చనిపోయిన వెంటనే ఫిలిస్తీన్లు వచ్చేసి ఎప్పుడైతే ఆ అబ్రహాము బావులు తవ్వించాడో ఆ బావులు మంచిగా నీళ్లతో నింపబడ్డాయండి. ఆ బావులు వ్యవసాయానికి, సాగునీరుకు, తాగునీరుకి బాగా సమృద్ధిగా ఉన్నవి. ఆ రోజుల్లో బావుల్లో నీళ్లు ఉండేవి. ఇప్పుడు 200 అడుగులు వేసినా నీళ్లు దొరకట్లా, 300 అడుగులు వేసినా నీళ్లు దొరకట్లా. ఎందుకని భూగర్భ జలాలు అంత అయిపోతున్నాయి. కాబట్టి ఆ రోజుల్లో ఏంటి, ఎక్కడ తవ్వినా ఆ వాగు పక్కన చిన్న సెలవులైనా నీళ్లు వచ్చేస్తామండి. ఆ రోజుల్లో నీళ్లు బాగా ఉండేవి. మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుంచి కూడా నీళ్ళ బావులు కూడా చూసి ఉన్నాం. కాబట్టి ఎక్కడ తవ్వినా నీళ్లు సమృద్ధిగా పడేవి. ఈ అబ్రహాము నీళ్లు తవ్వినప్పుడు నీళ్లు సమృద్ధిగా పడ్డాయండి. నీళ్లు బావులు నిండా నీళ్ళు ఉన్నవి. ఆడకొచ్చే గొర్రెలకు కానీ, మేకలకు కానీ, జంతువులు కానీ, ఆ విధంగా పొలాలకు కానీ ఆ నీటిని ఉపయోగించేవారు. తాగునీరు, సాగునీరుగా ఉపయోగించారు. ఈ అబ్రహాము గారి తర్వాత ఆ ఫిలిస్తీన్లు అదును చూశారు. ఎప్పుడైతే అబ్రహాము బలహీనమైపోతాడో, ఎప్పుడైతే అబ్రహాము యొక్క జీవితాన్ని ముగిస్తాడో, వెంటనే అతని యొక్క అభివృద్ధిని ఆపాలా. అతను ఎంతవరకు అభివృద్ధి అయ్యాడు. ఈ చుట్టుపక్కల అబ్రహాము ఎంతగా డెవలప్ అంటే రాజు అంతా డెవలప్ అయ్యాడు. రాజు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో ఆ విధంగా అబ్రహాము డెవలప్ అయ్యాడు, అభివృద్ధి అయ్యాడు. కాబట్టి అబ్రహాము యొక్క అభివృద్ధిని ఆపాలి అనుకున్నారు శత్రువులు. అబ్రహాం యొక్క అభివృద్ధిని ఆపాలనుకున్న శత్రువులు ఏం చేస్తారు, ఫిలిస్తీన్లు వచ్చేసి ఒక్కసారిగా వారి దేశం మీదకి విరుచుకుపడి వచ్చేసి సైన్యంతో వచ్చేసి ఎక్కడెక్కడైతే అబ్రహాము బావులు ఇచ్చారు తన దేశంలో ఆ సైన్యం అంతా, సైన్య సమూహం అంతా వచ్చేసి ఆ బావుల్ని రాళ్లతోటి, ఆ చెత్త చెదరంతో కప్పేశారండి, పూర్తి చేశారు. ఇప్పుడు ఆ బావులు పూడ్చబడ్డాయి. పూడ్చబడిన బావుల నుంచి నీళ్ళు వస్తాయండి. మీరు అక్కడక్కడ చూస్తుంటారు, బావులు నీళ్లు లేక ఖాళీగా ఉన్న బావులు అడ్డంగా వస్తే పొలాలు ఏం చేస్తారు, మట్టేసి పూర్తి చేస్తున్నారు. ఎందుకని ఇంకా ఆ బావులు ఉపయోగం లేదు. అలా ఆ బావులు పూడ్చివేయబడండి. అయితే నీటి బావుల్లో పూడ్చివేశారు వాళ్ళు. నీటితో నింపబడిన బావుల్ని పూడ్చివేసి సరదా చేసి పడేశారండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇస్సాకు టైంలో ఇస్సాకు ఆలోచన చేసినాడు, నా తండ్రి యొక్క ఆశయాన్ని నిలబెట్టాలా, నా తండ్రి తవ్వించిన బావులు నేను తిరిగి తవ్వించాలా, నా తండ్రి తవ్వించిన బావులు తిరిగి తవ్వించి అనేక మందికి సాగునీరు, తాగునీరుగా ఉండేటట్టుగా, అనేక విధాలుగా ఆ నీరు ఉపయోగపడేట్టుగా నేను చెయ్యాలనుకుని ఇస్సాకు ఏం చేసినట్టు ఆ పని మొదలు పెట్టాడండి. ఆ మాట చూడండి, ఇస్సాకు కాలంలోనే వాటిని తిరిగి త్రవ్వించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము మృతి పొందిన తర్వాత అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. ఫిలిస్తీన్లు ఏం చేశారు, వాటిని పూడ్చివేసిరి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క పూడ్చబడిన హృదయాలు మన హృదయాలను పోలి ఉండవని గుర్తు చేయుచున్నాను. అనేక రాళ్లతోటి, అనేక రకాలైన రాళ్లతోటి, మట్టితోటి మన హృదయాలు పూడ్చబడిన పరిస్థితుల్లో ఉండకూడదని గుర్తు చేయుచున్నాను. మన హృదయము, నీ దేహము దేవునికి ఆలయం అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నీ దేహము దేవునికి ఆలయము. దేవుని ప్రపంచం మొత్తాన్ని చేసి, మనుషులు చేసి, మానవ హృదయాల్లో దేవుడు ఉండటానికి ఒక స్థానం ఉంచండి. మనస్సు,
హృదయము అనే స్థానాన్ని దేవాతి దేవుడు ఉంచినాడు. ఆ హృదయములో ఎవరైతే ఉండగలరంటే, ఎవరు ఫిట్ అవుతారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఫిట్ అవుతాడు. బ్లేస్ పాస్కల్ అనుకుంటా, ఆయన ఒకసారి ప్రయోగాల్లో కూడా నిరూపణ చేసినాడండి. మానవుని యొక్క హృదయములో ఒక వాక్యం ఉంటది. మానవుని యొక్క హృదయంలో ఒక హృదయాంతరంగములో ఒకలాంటి శూన్యత ఉంటది. ఆ శూన్యతను మనము దేవునితో నింపలేము. ఆ శూన్యతను మనం దేవునితో నింపలేము. దేవునితో తప్ప దేవునితో మనము నింపలేము. కాబట్టి మన హృదయమును దేవునితో నింపుకోవాలి. మన హృదయం అనే తలుపు దగ్గర యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మన తలుపు తీసి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించాలి. మన హృదయంలోనికి ఆహ్వానించారు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు పూడ్చి అబ్రహాము టైంలో అబ్రహాము చనిపోయిన తర్వాత పూడ్చబడిన ఆ యొక్క బావులను ఇస్సాకు ఏ విధంగా తిరిగి తవ్వించినప్పుడు ఆ రాళ్ళన్నీ తీసేశాడు, మట్టంతా తీసేపించాడు, మొత్తము మరలా రిపేర్ చేపిస్తే తర్వాత ఇంకా మొత్తం తీయగా లోపల నుంచి ఓట ఉబికిందండి. లోపల నుంచి ఓట, లోపల నుంచి ఆశీర్వాదము, మట్టి లోపల నుంచి బావు యొక్క అడుగు భాగంలో నుంచి ఆ యొక్క ఓట బయలుదేరి బావులన్నిటినీ నింపేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము మన హృదయం ఎలా ఉంటుంది తెలుసా? మన హృదయము నీ హృదయములో నుండి జీవ జల నదులు ప్రవహించును గనక దేవుడు చెప్పాడు. నీ హృదయంలో నుండి జీవ జల నదులు ప్రవహించను కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనము అని దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. మొట్టమొదటి సందర్భంలో ఈ యొక్క పూడ్చబడిన బావుల్లాగా మన హృదయం ఉందో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలా. అలాంటి రాళ్లతో నింపబడిన బావులు అపోక్షబడి నిరుపయోగకరంగా ఎలా మార్చబడ్డాయో ఆ విధంగా మన హృదయము ఉండకూడదని దీనికి వాక్యం హెచ్చరిస్తుందండి. అంటే అర్థం ఏంటంటే ఆ రాళ్లతోటి బావులు ఏ విధంగా నింపబడ్డాయో కొన్ని రకాల పాపాలు మన హృదయములోనికి చొచ్చుకొని వస్తాయి. ఆ పాపాలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు పవిత్రంగా ఉండొచ్చు, కానీ వ్యక్తుల ద్వారా వస్తాయి, మనుషుల ద్వారా వస్తాయి, వాట్సాప్ ద్వారా వస్తాయి, ఫేస్బుక్ ద్వారా వస్తాయి, యూట్యూబ్ ద్వారా రావచ్చు. కాబట్టి రకరకాల పాపపు బండలు వచ్చేసి మన హృదయంలోనికి చొచ్చుకొని వచ్చే ప్రమాదం ఉందండి. కాబట్టి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని మనం సాగు చేసుకోవాలని మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ ఆ పోడ్చబడిన బావుల్లాగా మానవుని యొక్క హృదయాల్లో ఏముంటుందో ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 20వ వచనము, మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. పోడ్చబడిన బావిలో నుంచి నీళ్లు రావండి. పోడ్చబడిన బావిలో నుంచి నీళ్లు రావు. పోడ్చబడిన బావిలో ఉన్న బావి దాహాన్ని తీర్చలేదు. దేవదూషణని మెన్షన్ చేశారు దేవతలు. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే దేవుడి సన్నిధిలోనికి వచ్చేసి, యేసయ్యా నువ్వు నాకు ఆ పని చేసి పెడితే నేను ఈ పని చేస్తా. ఏంటి? యేసయ్యా నువ్వు ఆ పని చేసి పెట్టు, నేను నీకు ఈ పని చేస్తా. దేవుడికి తెలుసు, దేవుడు చేసుకోలేడా? మా పొంతులు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉంటే మేము చెప్తే ప్రార్థన చేశాము, ఇంటికి పడితే ప్రార్థన చేశాము, ఒక క్యాలెండర్ ఇచ్చాము. ఆ క్యాలెండర్ తెచ్చిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2 నెలల 3 నెలల్లో గర్భవతి అమ్మాయిని కన్నది. ఆ తర్వాత తనకి తెలియక ఏం చేసింది తెలుసా?
ఏం చేశాడు తెలుసా? నిలువు దోపిడిచ్చిండు. పుట్టించిందేమో దేవుడు, నిలువు దోపిడి ఏమో మరొకరికి. చూడండి, అలా ఆ భక్తిలో ఒక రకమైన దేవదూషణ అన్నమాట. దేవుడు నాకేమి చేయలేదే, దేవుడు నేను అనుకున్నది జరగలేదే అనుకుని దేవుణ్ణి తృణీకరించే ఆలోచన, దేవుని నుండి దూరమయ్యే ఆలోచన, దేవుణ్ణి దూషించే అనాలోచన, ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సాతాను శక్తుల నుంచి వస్తుంది. పోర్చబడిన బావి ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండదండి. పోర్చబడిన హృదయము ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండదు. పాపముతోటి శాపముతోటి నింపబడిన హృదయము ఏ కుటుంబాన్ని వెలిగించలేదు. ధనాపేక్షతో నింపబడిన హృదయము ఏ ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండలేదండి. డబ్బే, బంగారము, వెండి, విలువైన వస్త్రాలు కావాలా, విలువైన ద్రాక్ష తోటలు కొనాలా, నేను సంపాదించాలా, అన్ని కూడబెట్టాలనుకున్న గేహాజీ, ధనాపేక్ష కలిగిన గేహాజీ దైవ సేవకుడి దగ్గరే ఉన్నాడు, దైవ సేవకుడితో నడిచాడు. కానీ గేహాజీ ధనాపేక్షతో ఏం చేశాడు? తన యొక్క సర్వ శరీరానికి జబ్బులు తెచ్చుకున్నాడు. నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు జబ్బులు పెంచుతండి. డబ్బు జబ్బును పెంచుద్ది. డబ్బు పెరిగే కొద్ది, కాలం చూసుకోండి, ఎవరైనా చరిత్రలో ఎవరైనా చూసుకోండి, ప్రస్తుతంలో ఎవరైనా చూసుకోండి, డబ్బు పెరిగే కొద్ది జబ్బు ఖచ్చితంగా పెరుగుద్ది. కావాలి చూడండి, నేను విమర్శించట్లేదు కానీ, నేను ఆయన పెద్ద నేను విమర్శించలేదు కానీ నేను గుర్తు చేస్తున్నాను. ముఖేష్ అంబానీ గారి కుమారుని చూడండి, ఆయన చూస్తే చాలా బాధేస్తుంది, చాలా ఏడుపు వస్తుంది. కోట్లకు, $1,000,000 రూపాయలకు ఆయన పరుగులెత్తాడు. ఆయన వ్యాపారము బిలియన్ల కోట్లు సంపాదించాడు. తన జీవితంలో ఏది కొదవలేదు. విలువైన ఇల్లు కట్టుకున్నాడు. సర్వం సంపాదించాడు ఈ లోకాన్ని. పేరుకు తక్కువ లేదు, ఐశ్వర్యం తక్కువ లేదు, వ్యాపారం తక్కువ లేదు. ఆయన సమృద్ధిగా సంపాదించుకున్నాడు. కానీ తన కుమారునికి అనారోగ్య పరిస్థితులు వస్తే ఏమీ చేయలేని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడు. కొంచెం లావుగా ఉంటాడు, కొంచెం బొద్దుగా ఉంటాడు. రీసెంట్ గా ఆ అబ్బాయికి ఎవరు చేసుకోకపోతే చేసుకుంటే చేయమని చాలా మంది ఉన్నారు. కానీ ఒక యవనస్తురాలు నేను చేసుకుంటాను ముందుకు వచ్చి ఆ అబ్బాయిని వివాహం ఆడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో డబ్బు పెరిగే కొద్ది, ఆస్తులు పెరిగే కొద్ది ఖచ్చితంగా అయితే రోగాలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. కానీ ఇంకొక సీక్రెట్ ఉంది. అబ్రహాముకి డబ్బు పెరిగింది, అబ్రహాముకి బంగారం పెరిగింది, ఆ వెండి పెరిగింది, ఆస్తులు పెరిగింది, పశువులన్నీ పెరిగినవి. పెరిగిన కానీ అబ్రహాము ఆశీర్వాదంలోనే ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము యొక్క హృదయంలో యెహోవా దేవుడు ఉన్నాడు. అబ్రహాం యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్న హృదయంలో దేవుడున్న హృదయాన్ని ఎవరు కదల్చలేరండి. దేవుడు హృదయంలో ఎవరి హృదయంలో ఉంచలేరు. దేవుడు ఉన్న హృదయాన్ని సాతానుడు టచ్ కూడా చేయలేడు. ఒకవేళ టచ్ చేసినా వాడి ప్రభావం చూపి వెళ్ళిపోయాడు. కానీ అతని మీద ఏ అధికారం దేవాది దేవుడు ఉంచరండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, పోషబడిన హృదయము ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండదు. ఆరిపోయిన కొవ్వొత్తి ఎన్ని కొవ్వొత్తులు కూడా వెలిగించలేదు. ఆరిపోయిన కొవ్వొత్తులు 100 ఉన్నా ఒక్క కొవ్వొత్తిని కూడా వెలిగించలేదు. ఆ వెలిగింపబడిన కొవ్వొత్తి ఒక్కటున్నా 100 కొవ్వొత్తులు కూడా వెలిగించగలదండి. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఈ లిస్ట్ లో ఉన్న పాపాలన్నీ ఆ హృదయంలో, కొంతమంది హృదయంలో ఆ వెళ్ళిపోయి పూడ్చబడి హృదయాలన్నీ క్లోజ్ అయిపోతాయి, హృదయాలన్నీ నింపబడిపోతాయి. ఇక ఆ హృదయంలో నుండి కన్నీరు రాదు, ఆ హృదయంలో నుండి బాధ రాదు, ఆ హృదయంలో నుండి వేద రాదు, ఖచ్చితమైపోతుంది అన్నమాట. అయితే పూడ్చబడిన పాపము చేత పూడ్చబడిన హృదయాల్లో నుండి ఆశీర్వాదం రాదండి. అయితే ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి తెలుసా? తవ్విపడేయాలి. పోడ్చబడిన బావులు ఇస్సాకు ఏ విధంగా త్రవ్వాడో, రాళ్ళు తీసి బయటేశాడో, మట్టి తీసి బయటేశాడో, మన హృదయ లోతుల్లోకి వెళ్ళి ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ మనం పాపం చేసామో, ఎక్కడ అవిధేయత చూపామో వాటన్నిటిని మనము ఒక్కొక్కటిగా తొలగించుకోండి. బావిలో ఉన్న పూడి తీయాలంటే ఒక్కసారిగా ప్రొక్లైన్ పెట్టి అట్ట పెట్టి తీగలు వచ్చేసిద్దాం. కొంచెం కొంచెంగా తీస్తూ ఉండాలా, కొంచెం కొంచెంగా తీస్తూ ఉండాలా, బహు జాగ్రత్తగా తీస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పోడ్చబడిన హృదయములాగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మరొక సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఒక వివాహానికి పిలువబడ్డాడండి. ఆ యేసు ప్రభు యొక్క తల్లి గారు కూడా ఆ వివాహంలోకి వెళ్ళిపోయింది. శిష్యులతో యేసు ప్రభు ఆ మ్యారేజ్ లోకి ఎంటర్ అయిపోయినాడు.
వారు యూదుల ఆచారం ప్రకారము 6 రాతి బాణలు అక్కడ ఉన్నవి. ఆ 6 రాతి బాణలు అక్కడ ఉన్నవి. ఈ లోపు వాళ్ళ మమ్మీ వచ్చేసి కొంచెం తొందరపాటు ఒక మాట ఉన్నది, అయ్యా అందరూ చాలా మంది వచ్చినారు, ద్రాక్ష రసము పోసుకుంటూ వచ్చినారు, ద్రాక్ష రసం అయిపోయింది. ఆ యొక్క వంటను ఏర్పాటు చేసిన వంట మేనేజర్ కూడా చేతులు ఎత్తేసాడు. ఇంతమంది జనం వచ్చారు, ఇప్పుడు ద్రాక్ష రసం తయారు చేసే పరిస్థితి లేదు, వచ్చిందంత అయిపోయింది అని ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. అప్పుడు కుమారుని దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది, వివాహములకు జనం చాలా మంది వచ్చినారు, వచ్చిన వారు నిరాశగా వెళ్ళకూడదు, వచ్చిన వారు బాధతో వెళ్ళకూడదు, మాకు అందలేదని వెళ్ళకూడదు, కాబట్టి మీరే ఏదైనా చేయాలన్నప్పుడు, అమ్మ నాతో నీకేం పని, నాకు సమయము ఇంకా రాలేదు. ఎందుకంటే చెప్పాడంటే దేవుడు చేయాల్సిన పని దేవుడికి తెలుసు. కానీ మరియమ్మ యొక్క ఆశ అంటే తన కుమారుడికి ఏదైనా చేస్తాడేమో, తన కుమారుడికి ఉన్న సమస్యను చెప్పుకుంటే కుమారుని సమస్యను తీరుస్తాడని ఆమె ఆశపడింది. యేసు ప్రభు ఏంటంటే తగిన టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే తండ్రి దేవుడు అక్కడ సిగ్నల్ ఇవ్వాలా, దేవుడు పర్మిషన్ ఇవ్వాలా, అప్పుడు అది ఆ పని జరిగిపోద్ది. ఆ తర్వాత సైలెంట్ గా మరియమ్మ వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది తెలుసా, నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని పిలిచి ఏదైనా పరిచర్య చేయమని చెప్తే కుదరదు, లేదు, పోను అనకుండా చేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది పక్కకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సీన్ లోకి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి ఇప్పుడు శిష్యులు పిలుస్తున్నాడు, రండి రండి పిలిచాడు. ఏం చేస్తున్నారు, పరిచారకులను పిలిచారండి. అక్కడ ఉన్న పరిచారకులను పిలిచి 6 రాతి బాణలు ఉన్నాయి కదా, ఉన్నాయా, ఆ 6 రాతి బాణలు శుద్ధి చేయమన్నాడు. శుద్ధి చేసి మంచి నీళ్లతో నింపారండి. ఎంత మటుకు సగం కాదు, నిండుగా నింపమన్నాడు. 6 రాతి బాణలు నీళ్లతో నింపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వాటిని దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అప్పుడు ఆ రాతి బాణలలో ఉన్న నీటి కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశారండి. ఆ రాతి బాణలలో ఉన్న నీటి కోసం యేసుక్రీస్తు ప్రార్థన చేసి ఇక తీసుకెళ్ళు అని చెప్పేసినాడండి. ఇక తీసుకెళ్ళు అని ఎప్పుడైతే చెప్పినాడో దేవాతి దేవుడు వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా ఏం చేశారు, 6 రాతి బాణలు శుద్ధి చేశారు, 6 రాతి బాణలు నీళ్లతో నింపినారు. ఆ తర్వాత యేసయ్య దగ్గర తీసుకొచ్చి యేసయ్య ప్రార్థన చేసినారు. వాళ్ళు మళ్ళా తిరిగి తీసుకుని విందు చేయించే యజమాని దగ్గరికి తీసుకెళ్ళిపోతా ఉంటే, ఆ యొక్క మేనేజర్ దగ్గర తీసుకెళ్ళిపోతా ఉంటే వెళ్ళిపోతున్నారు, తీసుకుని వెళ్తున్నారు. వారు వెళ్ళిపోతున్న మార్గ మధ్యములోనే ఆ నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. నీటిని ద్రాక్షరసంగా దేవుడు చేయగలిగినాడు. ఇక్కడ ప్రియమైన దేవుడా, ఇప్పుడు ఆ ద్రాక్షరసము ఆ మేనేజర్ చూసి ఇప్పుడు పెళ్లి కొనుడుతున్నాడు. ఏందయ్యా, అందరు ముందు మంచి ద్రాక్షరసం పోసి లాస్ట్ లో జబ్బు ద్రాక్షరసం పోస్తారు, నీవేమో ఫస్ట్ జబ్బు ద్రాక్షరసం పోసి లాస్ట్ లో ఎంత మధురమైన ద్రాక్షరసాన్ని దాచిపెట్టుకుని ఇప్పుడు పోతున్నావు ఏందయ్యా అంటే, లేదు నేను దాచింది కాదు, అదిగో ప్రభువు ఈ పెండ్లిలోకి వచ్చినాడు, ప్రభువు ఈ యొక్క వివాహంలోకి వచ్చినాడు కనుక దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పినాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ రాతి బాణలు మన హృదయాలను పోలివని గుర్తు చేయించున్నాను. రాతి బాణలు మన హృదయాలను పోలి ఉన్నవి. ఆ రాతి బాణలు ఏ విధంగా పూర్తిగా శుభ్రంగా కడగబడ్డాయో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలండి. భక్తి శరీరానికి సంబంధించింది కాదండి. మనం చేసే భక్తి భౌతికమైన వస్త్రాలంకారానికి సంబంధించింది కాదు. మనం చేసే భక్తి హృదయానికి సంబంధించింది. మనం చేసే భక్తి ఆత్మకు సంబంధించింది. మన ఆత్మను శుద్ధీకరించుకున్నప్పుడు నిత్యము దేవుడితో పాటు ఉంటామండి. అది భక్తిలో ఉన్న సీక్రెట్. ఈ లోకంలో ఉన్న అవన్నీ దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మంచివాడికి ఇస్తాడు, చెడ్డవాడికి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. ఎందుకని ఒక ఇంటిలో 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, పెద్దవాడు పెడతపోడు అనుకోండి, రెండో వాడు తల్లిదండ్రుల మాట వింటున్నాడు అనుకోండి, భాగాలు పంచేటప్పుడు ఏం చేస్తారు, పెద్దోడు మంచోడు, ఎదురు పెడతపోడని 4 ఎకరాలు తగ్గించేవాడు పంచుతారండి? పంచరు.
ఎందుకని ఇద్దరికి సమానంగా పోస్తారు. కాబట్టి మంచి వారి మీదను చెడ్డవారి మీదను దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. మంచి వారి మీద వర్షం పడుతుంది, చెడ్డవారి మీద కూడా వర్షం పడుతుంది. కానీ తగిన కాలంలో ఎవరి క్రియను బట్టి వారికి తీర్పు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలా? మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకొని ఆ యొక్క హృదయంలో దేవుని వాక్యంతో మనం నింపబడాలండి. దేవుని యొక్క వాక్యము చేత మనం నింపబడాలా. ఆ రాతి బాణలు ఏ విధంగా శుభ్రపరచబడ్డాయో మన హృదయము పాపాన్ని తొలగించుకొని శుభ్రపరచబడాలా. తర్వాత ఆ రాతి బాణల నీళ్లతో నింపబడినట్లుగా మన హృదయము దేవుని వాక్యముతో నింపబడాలా. అది సీక్రెట్ అండి. సీక్రెట్ అది. దేవుని వాక్యముతో మన హృదయాలు నింపబడాలా. మనం ఎక్కడైనా సరే ఏ పొలంలో ఉండిపోయినా కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు రాతి బాణలు నీళ్లతో నింపబడిన తర్వాత ఏం జరిగిందంటే ఆ నీళ్ల యొక్క రంగు మారిపోయింది, ఆ నీళ్ల యొక్క రుచి మారిపోయింది. నీళ్ళు ఎలా ఉంటాయి? మామూలుగా ఉంటాయి. కానీ ద్రాక్షరసం ఎలా ఉంటుంది? రుచికరంగా ఉంటుంది. నీళ్ళ రంగు మారిపోయింది, నీళ్ళ రుచి మారిపోయింది, ఆ యొక్క ద్రవం యొక్క స్థాయి కూడా మారిపోయింది. 1 లీటర్ బాటిల్ వాటర్ 20 రూపాయలు కొంటాం. అదే లీటర్ ద్రాక్షరసము 120 రూపాయలు కొంటాం. విలువ పెరిగిందా లేదా? విలువ పెరిగిందా లేదా? చూడండి, 1 లీటర్ వాటర్ బాటిల్ విలువ ఎంత, 1 లీటర్ ద్రాక్షరసం యొక్క విలువ ఎంత? 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలానే దేవుని దగ్గరికి ఆ యొక్క నీరు రాకముందు నీరుగా ఉంది. దేవుని చేతులకు నీరు వచ్చిన తర్వాత ఆ నీరు మధురంగా మార్చబడింది. ఆ మధురమైన రుచికరమైన పదార్థంగా మార్చబడింది. దాని యొక్క విలువ పెరిగింది. అది ఆ వివాహానికి వచ్చిన ప్రజలందరినీ తృప్తిపరచగలిగింది, అందరినీ సంతోషపరచగలిగింది, అందరికీ రుచికరంగా ఉంది. ప్రేమని దేవుని బిడ్డ, యేసయ్య నమ్మిన వాడు, యేసు క్రీస్తు ప్రభు నమ్ముకొని జీవించిన వాడు రుచికరంగా జీవించాలండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క దేవుని బిడ్డ యొక్క ప్రతి మాట, దేవుని బిడ్డ యొక్క పలికే ప్రతి మాట రుచికరంగా ఉండాలా. ఇతర జీవితాలను బాగు చేసే విధంగా ఉండాలా, ఇతరులను రక్షించే విధంగా ఉండాలండి. దేవుని మాట చాలా విలువైనది. నేను ఒక ప్రార్థన వాక్యం చెప్పిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాను. వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళు పిలిస్తే ఒక ఇంటికి వెళ్ళాను. అప్పుడే రగడ స్టార్ట్ అయింది. ఏ రగడ అంటే అర్థమైందా? భార్య భర్తలకు మధ్య గొడవ స్టార్ట్ అయింది. అప్పుడే నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఆయన స్ట్రైట్ గా ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు నేను ఇప్పుడు మామూలు వేయను, మీరు మాత్రం నా తోడు ఏమవుతున్నాడు. నేనేం చేయలేదైనా ప్రార్థన చేయడానికి వచ్చినాను. అయ్యా నా పరిస్థితి బాగలేదు, ఇప్పుడు బాగలేదు అయ్యా, నన్ను కదిలించొద్దనండి. లేదయ్యా కూర్చొని చెప్పి ఒక వాక్యం తీసి ఆ వాక్యాన్ని దేవుడు గుర్తు చేయమన్నాడు. ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇంట్లో నుంచి నువ్వు బయలుదేరు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు పనికిరావు, వెళ్ళిపోవనే పరిస్థితి అనమాట. ఇక వెళ్ళిపోమన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ సీన్లోకి ఎంటర్ అయిపోయి ఫుల్గా తాగి ఉన్నాడు. అందుకే నా జోరు రావుతుంది. నేను తాగి ఉన్నాను, నువ్వు దైవ సేవకుడివి, నేను మైకం లేదన్నా మాట్లాడితే మళ్ళీ నీ మీదకి ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ నాకు ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు నన్ను కదిలేదు అన్నాడు అనమాట. ఆయన ఫుల్గా తాగి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవాతి దేవుడు ఆ క్షణాన ఒక్క వాక్యాన్ని గుర్తు చేసినండి. ఒక్క వాక్యం గుర్తు చేశాడు. ఆ వాక్యాన్ని ఇద్దరు భార్య భర్తలు కూర్చోబెట్టి ఆ వాక్యాన్ని చదివానంతే. ఏముందంట వాక్యంలో? భార్యను పరిత్యజించుట యెహోవా దేవునికి అసహ్యము అన్నాడు. అంటే చేసుకున్న భార్యను, కట్టుకున్న భార్యను విడిచిపెట్టడం అనే క్రియ దేవునికి అసహ్యమైనదని దేవాతి దేవుడు వాక్యం చూపించినాడు. ఆ దేవుడు చెప్పిన వాక్యాన్ని ఎప్పుడైతే ఆ ఇంటిలో విడుదల చేసి 2 మాటలు స్టార్ట్ చేశానో సైలెంట్ అయిపోయి ఇద్దరు ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్ళిపోయినాడు. సంసారం హ్యాపీగా జరిగిపోయింది. ప్రియమైన బిడ్డ, దేవుని మాట జీవితాలను కట్టగలదండి.
జీవము గల దేవుని మాట హృదయాన్ని కట్టగలదు. జీవము గల దేవుని మాట మనుష్యులను మార్చగలదు. ఆ తర్వాత తల్లి పశ్చాత్తపడి పరిగెత్తుకుంటూ మందిరంలోకి వచ్చి, అయ్యా నేను యేసు ప్రభుని పూర్తిగా నమ్ముకుంటానని పశ్చాత్తపడిన తల్లి ఎవరొస్తున్నారు? ప్రేమని దేవుని బిడ్డ, యేసు క్రీస్తు ప్రభువు మనలను ఈ భూమి మీదకి ఎందుకు ఉంచాడో తెలుసా? మనము ఆత్మ రక్షించడానికి ఉంచాడు. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, నీ ఒక ఉన్నతమైన కులంలో పుట్టిన వ్యక్తివైతే, నీవు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న వ్యక్తివైతే, నీ చుట్టూ ఉన్న వారిని రక్షించడం కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ వర్గంలో పుట్టినా, నిన్ను అక్కడ ఎందుకు పుట్టించాడో దేవుడిని అడగండి. ఎందుకు పుట్టించాడో తెలుసా? నీవున్న చోట ఆత్మను రక్షించడానికి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తివైతే, ఆ ఉన్నతమైన స్థానంలో నీ సరౌండింగ్లో ఉన్న అనేక మందిని రక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ యొక్క బంధువుల్లో కానీ, నీ వర్గంలో కానీ ఎవరో యేసు ప్రభువు నమ్ముకున్న లేకపోతే, నువ్వు నమ్ముకున్న వ్యక్తివైతే ఆ ఏరియాలో నువ్వు నిలబడి అందరిని రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయా ప్రదేశాల్లో, ఆయా ఏరియాలో యేసుక్రీస్తు ప్రభు అక్కడక్కడ కొంతమందిని ఎందుకు ఎంచుకుంటాడంటే ఆయన పని జరిగించుకోవడం కోసం. కాబట్టి హృదయం రాతి కుండల నిండా నీరు నింపబడిన తర్వాతనే యేసు ప్రభు దగ్గర వచ్చినవి, యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చిన తర్వాత, యేసయ్య పంపిన తర్వాతనే అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నాయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు చేయబోతున్నాడు. అనేక మంది దాహం తీర్చేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. అనేక మందిని రక్షించే వాడిగా నిన్ను చేయబోతున్నాడు. అనేక మందికి సహాయపడే వ్యక్తిగా దేవాది దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అనేక మంది ఆకలి తీర్చే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవుడి యొక్క వాక్యముతో నింపబడిన ప్రతి బిడ్డ ఇతరులను ప్రేమించకుండా ఉండలేదు. దేవుని వాక్యంతో నింపబడిన ప్రతి బిడ్డ ఇతరుల యొక్క క్షేమం కోసం ఆలోచన చేయకుండా ఉండలేదండి. నేను ఒకసారి గుర్తు చేయించున్నాను, నేను చాలా వేగంగా సేవకి వెళ్ళిపోతున్నా. నేను టైం పెట్టుకుంటే గంట బయలుదేరి గంటలో దొరకకుండా ఉండాలని నా టార్గెట్ పెట్టుకుంటే, ఎందుకంటే నాకు టైం సరిపోదు. గంటకి వెళ్ళటం, గంటకి రావటం, 6 గంట ప్రార్థన చేయటం. ఈ మధ్యలో ఎవరైనా గెలిచారు అనుకోండి, ఏదైనా సమస్య అనుకోండి, 10 నిమిషాలు, పావు గంట అయిపోతూ ఉంటుంది. ఈ లోపు ఎవరైనా ప్రార్థన చేయాలనుకోండి, అప్పుడే టైం అయిపోతూ ఉంటుంది. ఒకసారి పెద్ద పరీక్ష ఉంటుంది అన్నమాట. అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోమంటారు. అప్పుడు అరగంట పడుతుంది. అలాంటి స్పీడ్గా వెళ్తున్నా. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తుండగా ఒక ముందు బండి మీద 2 యవనస్తులు వెళ్తున్నారు. నేను నా వేగంతో స్పీడ్ చేసి వాళ్ళు క్రాస్ చేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయినారు. సరే వెళ్ళిపోయారు. మాకు పందేలేం పడలేదు, కానీ జస్ట్ మామూలుగా క్యాజువల్ వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బండి ఆగిపోయిందండి. వాళ్ళ బండి ఆగిపోయింది. నేను వెనకాల వెళ్ళి అట్లా ఆపేసా. నేను అప్పుడు మంచిగా ఆయిల్ కొట్టించుకుంది, బండి ఆయిల్ ఉంది, ఫుల్గా ఆయిల్ ఉంది. బండి ఆపా. అయితే వాళ్ళ బండి ఆగిపోయింది. ఎటు ఊరు దగ్గర లేదు, మధ్యలో ఆగిపోయినారు. ఇక ఎటు పోయే పరిస్థితి లేదన్నమాట. నేను వారి అవసరత నేను గుర్తించానండి. గుర్తుపెట్టుకోండి, వారి అవసరం వాళ్ళ పరిస్థితి అంటే ఏంటన్నా, ఏంటి ఆగిపోయిందంటే ఆయిల్ అయిపోయింది అయ్యా అన్నాడు. బాటిల్ చూడండి అన్న. నాకు తెలియకుండా నా నోట్లో మాట వచ్చేసింది. అటు ఇటు ఒక బాటిల్ ఒకటి తెస్తాను అన్న. నేను ఆ ఏరియాలో బాటిల్ ఎవరు తెలియదు, అసలు ఉండవు అనమాట. బాటిల్ ఏడంటాయి, పొలాలు ఏడంటాయి, రోడ్లు ఒకటి, అది ఊరు బయట అయితే ఏడ చేస్తారు. కానీ బాటిల్ కొంచెం ఆయన రోడ్డు మీద నుంచి కొంచెం దిగి ఆ కంది చేయాలి వెళ్తే అట్లా దిగి అక్కడ బాటిల్ ఉంది. నాకు తెలియకుండా నా నోటి నుంచి వచ్చేసింది. ఇదే వాళ్ళు షాక్ అయ్యారన్నమాట. ఇదేంది, ఈయన ఎవరని చూశారు. ఈయన వైట్ డ్రెస్ ఉన్నాడు, ఖచ్చితంగా ఈయన పాస్టర్ అంటాడు. అయ్యా అని చూసి ఆ బాటిల్ తీసుకొస్తే ఆ బాటిల్లో కొంచెం కార్చి, ఎక్కువ కదలే, నేను కూడా పేద ఉంది కదా, కొద్ది కార్చి దొనకుండా వచ్చేదాకా కొద్ది కార్చుగానే ఒక 100 గ్రాములు 150 గ్రాములు అయ్యా చాలా అయ్యా. ఆ తర్వాత పోసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయింది. దేవుళ్ళలాగా వచ్చేవాడు. దేవుళ్ళలాగా రావటం కాదు, దేవుడే ఆపాడు. ఇక్కడ దేవుడు కాదు, ఆ దేవుడే నన్ను ఆపాడు. దైవ సేవకుడు ఆపాడు. ఎందుకంటే నా బిడ్డ ఆపత్కాలం ఉన్నారు, నీ బండిలో ఫుల్గా పెట్రోల్ కదా, ఒక 100 గ్రాములు వేయాలి. అది మనమేమనుకుంటాం, మీరేమనుకుంటారు తెలుసా, మన పాస్టర్ గారు ఎంత పిచ్చి చూడండి, ఎవరు తిని వాళ్ళకి 100 గ్రాములు అంటే ఎంత, సుమారు 10 రూపాయలు 20 రూపాయలు కదా, మరి 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టమో అని ఆలోచిస్తారు. కానీ నిన్ను వలే నీ పొరుగు వారిని
ప్రేమించాలి. మన మాట రుచికరంగా ఉండాలా. మన జీవితంలో వచ్చే క్రియలు ఇతరులను రక్షించే విధంగా, ఇతరుల యొక్క ఆపత్కాలంలో నడిపించే విధంగా మనం ఉండాలండి. కాబట్టి నింపబడిన రాతి బాణలు మాత్రమే యేసయ్య దగ్గర నుంచి పంపబడి మాత్రమే ఆశీర్వాదంగా మార్చబడ్డాయి. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చిన నీవు దేవుని వాక్యంతో నింపబడరా, ఇదే ఆశీర్వాదానికి సీక్రెట్ అండి. దేవుని వాక్యంతో నింపబడరా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలం ఎవరు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండను, అతను చేయడంలో సఫలమైన ఉన్నాడు. దేవాది దేవుడు చేసే పని తిరుగు లేకుండా వెళ్ళిపోద్దాయి. అయితే ఏం చేయాల? హృదయము దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉండాలండి. దేవుని యొక్క వాక్యంతో హృదయం నింపబడినప్పుడు దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఉన్నతమైన దేవుడు, ఆయన సజీవుడు అండి. చివరిసారిగా ఇప్పుడు 2 రకాల హృదయాలు: పూడ్చబడిన హృదయము, నింపబడిన హృదయము. మరొక హృదయము ఎవరితో? దేవునితో ఉన్న హృదయము. దేవునితో ఉన్న హృదయం అండి. దేవునితో మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునితో నింపబడిన హృదయం గురించి నేను చెప్తున్నాను. అతడు ఒక యవనస్తుడు బాల్యము నుండి మాటలు ఆగిపోయినవి. బాల్యము నుండి అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉండిపోయింది. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి వాళ్ళ నాన్న తీసుకొచ్చేసి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారండి. యేసయ్య శిష్యుల దగ్గరికి తీసుకొస్తే శిష్యులు ప్రయత్నం చేసినారు, ప్రార్థన చేసినారు. కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత పని కాల. ప్రార్థన చేస్తే తొందరగా కార్యం జరగల. ఆ ఏరియాలకి యేసుప్రభు వచ్చినాడు. వారి దగ్గరికి తరికించడానికి కొంతమంది వస్తే ఏం జరుగుతుంది అని యేసుప్రభు అడిగితే, ఈ లోపు ఆయన వచ్చి ఎంటర్ అయిపోయి, అయ్యా బోధకుడా, నా కుమారునికి దయ్యం బట్టి ఉంది, నేను అతన్ని తీసుకెళ్లి శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళిపోయాను. వారు ప్రార్థన చేశారు, ప్రయత్నం చేశారు, కానీ పని కాలేదు, వాళ్ళ వల్ల కాలేదు. నీ వల్ల అయితే నా కొడుకుని కాపాడయ్యా అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇతనిలో ఏమున్నది? చీకటి శక్తి ఉన్నది. ఇతనికి ఎంత కాలం నుంచి ఇతను బాధపడుతున్నాడని ఆయన యేసు ప్రభు అతను అడిగినప్పుడు, ఆయన తండ్రిని అడిగినప్పుడు, ఇతడు బాల్యం నుండియే ఇతడు ఈ రోగంతో ఉన్నాడని తండ్రి చెప్పినాడు. అప్పుడు శిష్యులను పిలిచి, అల్ప విశ్వాసులారా అంటాడండి. అల్ప విశ్వాసం అంటే తక్కువ విశ్వాసం ఉన్నవారులారా. ఎందుకంటే మనకి కార్యాలు లేట్ అయ్యేది మనలోకి విశ్వాసం చాలనప్పుడు. మనలో విశ్వాసం చాలాలా, మనకి విశ్వాసం కావాలా. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది అనుకునేది ఏంటంటే దేవుడు బాగు చేస్తాడు, కానీ మనలో విశ్వాసము ఉండాలా. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ జ్వరానికి ఇంజక్షన్ చేసుకోవాలంటే ఆ డాక్టర్ నమ్మాలా లేదా? నువ్వు నమ్మాలా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడని, నీ రోగాన్ని చూస్తాడని, నీ జ్వరానికి పోయే మందు ఇంజక్షన్ వేస్తాడని నువ్వు నమ్మితే ఆయన దగ్గర నువ్వు ఇంజక్షన్ చేసుకుంటావు. అలా కాకుండా నమ్మకుండా ఈ డాక్టర్ మంచోడు కాదు, ఈయన బతికిస్తాడు, చంపుతాడు, ఆ ఇంజక్షన్ ఏదైనా విషం వేసి కలిపి ఎక్కిస్తాడేమో, ఈయన ఇంజక్షన్ చేస్తే నేను చచ్చిపోతానేమో అని అనుమానంతో ఉన్నవాడు ఎక్కడైనా డాక్టర్ గారిని నమ్ముతారా? నమ్మలేదండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనకి ఏమి ఉండాలంటే విశ్వాసం ఉండాలా. బస్సు ఎక్కి ఆర్టీసీ బస్సు ఎక్కేవాడు ఇది ఒంగోలు పోయిపోదు, ఈ డ్రైవర్కి బండి వచ్చో రాదు, ఎవరైనా తిరగొడతాడేమో అనుకున్నవాడు ఒంగోలు వాడాడు, వాడు ఇంటికన్నా ఉంటాడు. కాబట్టి ఎందుకని? విశ్వాసం కావాలా. నువ్వు ఎక్కి బండికి కూర్చొని నన్ను తీసుకెళ్ళగలడు, ఈయన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవరే, మంచి ట్రైనింగ్ ఉన్న వ్యక్తి, ఈయన నన్ను చేర్చగలడు, గమ్యాన్ని చేర్చగలడనే విశ్వాసం ఉంటే ఆ బండికి కూర్చుంటాం. అవునా కదా? కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, యవనస్తులు చేసుకునేటప్పుడు అనుమానాలు అనుకోండి, పెళ్ళవుద్దా, ఆ వ్యక్తి నేను చేసుకోను అనుకోండి, ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఎంతకాలం బతుకుతాడు, 50 సంవత్సరాలు బతుకుతా, 50 సంవత్సరాలు బతుకుతా, 40 బతుకుతా అని ఆలోచన పెట్టుకుని వాళ్ళు పెళ్లి చేసుకున్నామండి. అంటే అవిశ్వాసం అనేది మన జీవితంలోకి ఎంటర్ కాకూడదండి. అది నమ్మాలా, మనం నమ్మాలి, విశ్వాసం వచ్చాలా. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి 12 సంవత్సరాలుగా బాధపడుతున్న వ్యక్తి, 12
12 సంవత్సరాలుగా మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి, 12 సంవత్సరాలుగా మనుషులకు దూరంగా ఉండే వ్యక్తి, 12 సంవత్సరాలుగా నా దగ్గర ఉన్న బ్యాడ్ స్మెల్ ఇతరులకు తగిలిందేమో అని దూరంగా బ్రతికి చచ్చిన వ్యక్తి లాగా ఉన్న వ్యక్తి యేసయ్యను తాకినప్పుడు యేసయ్య అన్నమాట తెలుసా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. ఎవరి విశ్వాసం అండి? పాస్టర్ గారి విశ్వాసమా? కాదు. నీ విశ్వాసమే. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలా? నీవు దేవుని విశ్వాసం ఉంచాలా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన ప్రియమైన దేవుని బిడ్డ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తాకాడో 12 సంవత్సరాలుగా ఉన్న రోగము ఒక్క క్షణములో పటాపంచలైపోయింది. క్షణమే. ఆయన తలుసుకుంటే క్షణమే. అయితే మనము విశ్వాసం అనేది ఉంచాలండి. దేవాది దేవుని విశ్వాసం ఉంచాలా? ఇప్పుడు ఏం జరిగిందంటే, అయ్యా ఈ వ్యక్తిని నీ దగ్గరికి తీసుకొచ్చానని చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట, నీ శిష్యుల వల్ల కాలేదు, ఏదైనా నీ వల్ల అయితే స్వస్థపరచయ్యన్నప్పుడు నమ్ముట నీ వల్ల అయితే అన్నాడు కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పేసి రండి. అప్పుడు చెప్పి, మోగవైన చెవిటి దయ్యమా ఈ వ్యక్తుల నుంచి బయటికి రమ్మని చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డ యేసు నామమున బయటకు వచ్చిపోయింది. ఆ యేసును చూడగానే, యేసు ప్రభుని చూడగానే ఆ యవనస్తు యొక్క శరీరంలో ఉన్న దయ్యము యేసు ప్రభుని చూడగానే విడవలాడించేస్తుంది, పడగొట్టేస్తుంది. అలా ఇబ్బంది పెట్టింది. యేసయ్యను చూడగానే పడిపోయిందండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆజ్ఞాపించారో అతని శరీరం నుండి చీకటి శక్తులు పారిపోయి బయటకు వచ్చేసినవి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు జీవితాలను మార్చగలరండి. యేసు ప్రభు కుటుంబంలోకి ఎంటర్ అయితే, యేసు ప్రభు హృదయంలోకి ఎంటర్ అయితే ఆ హృదయం నింపబడుతుంది. ఆ హృదయం మంచిగా ఆశీర్వాదంలోకి వస్తుంది. ఉన్నతమైన దేవుడు, గొప్ప కార్యాలు చేయగల దేవుడు అండి. కాబట్టి పోర్చబడిన హృదయము, నింపబడిన హృదయము, దేవుడితో నింపబడిన హృదయము, దేవుడితో నింపబడిన హృదయము, మనము దేవుడితో నింపబడే హృదయం లాగా మనం ఉండాలండి. ఎప్పుడు మనం నింపబడతామంటే, తన్నెందరూ అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారం అనుగ్రహించను. ప్రియమైన దేవుని బిడ్డ, నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, పాపాలు ఒప్పుకోకుండా, పాపాలు విడిచిపెట్టకుండా బాప్తిస్మం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే ఆ పాపాలు ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలో, మరలా బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభులాగా నిజముగా నింపబడిన బాప్తిస్మం తీసుకుంటే, ముంచిన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మరలా తీసుకోవాల్సిన పర్లేదు. కానీ వారి జీవితంలో జరిగిన పాపములను ఒప్పుకోవాలా. చాలా ప్రాంతాల్లో, చాలా ప్రదేశాలలో ఈ యొక్క అక్రమమైన పరిస్థితి నెలకొందండి. మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, దేవుని యొక్క వాగ్దానం పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవుని నమ్ముకోవాలని ఆలోచన చేసి ఏం చేస్తారు? మునిగి రావటమే జరుగుతుందండి. బ్రతుకు మారకుండా మునిగి వచ్చినంత మాత్రాన పరలోకం దక్కదండి. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి సీక్రెట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలోకి చేర్చుకోవాలా, మన జీవితంలో జరిగిన పాపాన్ని ఒప్పుకోవాలా, ఆ పాపాన్ని విడిచిపెట్టాలా, దేవునికి మనకి మధ్య ప్రార్థన సంబంధం ఉండాలా. ఆ తర్వాత మనము దేవునికి ప్రమాణంగా బాప్తిస్మం తీసుకోవాలా. బాప్తిస్మం తీసుకొని దేవునికి నమ్మకంగా జీవించాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని హృదయము చాలా పవిత్రంగా మనం ఉంచుకోవాలా. చివరిసారికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించబోతున్నాను. అది అమెరికా పట్టణము. 2 భార్యాభర్తలు మంచి ప్రేయర్ఫుల్ పర్సన్సే. అమెరికా వాళ్ళకి అన్ని ఉంటాయి కాబట్టి ఇక వరియాలా, నారు నాటాలా అన్న ఆలోచన కొంతమందికి ఉండదు. ఎందుకని భార్యాభర్తలు 2 బయలుదేరి ఒక పెద్ద ఓడ తీసుకొని విహారయాత్రకు బయలుదేరారండి. విహారయాత్రకి సముద్రం మీదే ప్రయాణం అనమాట. ఎన్ని దేశాల చుట్టూ వస్తారో తెలియదు. ప్రయాణం అయిన తర్వాత కొంతకాలం ప్రయాణం చేశారు. ఇద్దరే ఉన్నారు ఆ పెద్ద ఓడలో. వారికి కావలసిన సామాగ్రి ఉంచుకున్నారు, వెళ్ళారు. పసిఫిక్ మహాసముద్రం మీద ప్రయాణం జరుగుతుందండి. కొంతకాలం వెళ్ళిపోయింది ఓడ. ఆ సముద్రం మీద నడుస్తూ ఉంది ఓడ. ఈ లోపు పెద్ద తిమింగలం వచ్చేసిందండి. పెద్ద తిమింగలం వచ్చేసి ఆ ఓడను ఢీ కొట్టేసింది.
వాళ్ళు తేరుకొని అటు ఇటు చూడగానే 200 తిమింగలాలు వెంటాడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. పసిఫిక్ మహాసముద్రం మీద ఒక చిన్న ఓడ, ఆ ఓడలో 2 దంపతులు, ఆ యొక్క ఓడకు వెంట చుట్టుముట్టి 200 తిమింగలాలు ఆ ఓడను ఢీకొడతా ఉన్నాయి. అది చిన్నగా ముందుకు పోలేని పరిస్థితులు వెళ్ళిపోతా ఉంది. ఈ లోపు బలమైన తిమింగలం వచ్చేసి ఆ ఓడ అడుగు భాగంలో పెద్ద మందపాటి అద్దంతో మిర్రలు బిగించి ఉండదంట. అయితే వాటిని కదిలించేసినవి, దాన్ని బద్దలు కొట్టేసినవి. ఎప్పుడైతే 1 కాదు 2 కాదు 200 తిమింగలాలు వచ్చి ఒక్క ఓడను చుట్టుముట్టేసి కింద గట్టిగా ఫోర్స్ పెట్టడం వల్ల ఆ ఓడకు పెద్ద రంధ్రం పడిందండి. రంధ్రం పడితే వాళ్ళకి పేపర్ బోట్ ఉంది వాళ్ళ దగ్గర. రంధ్రం పడితే ఆ సముద్రంలో ఉన్న నీరు ఆ యొక్క తిమింగలాల యొక్క దెబ్బకి ఆ అద్దం పగిలి ఆ యొక్క రంధ్రం గుండా నీళ్లు ఓడలోనికి ప్రవేశించడం మొదలుపెట్టినాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకం అనే సముద్రం మీద మనం ఉన్నాము. ఓడ సముద్రం మీద ప్రయాణం చేసినంత వరకు ఏ ఓడ ఏం కాదు, సముద్రం ఏం కాదు. ఓడ సముద్రం మీద ఉండాలా, అప్పుడు ఆశీర్వదకరంగా ఉంటుంది. కానీ సముద్రం ఓడలో ఉండకూడదు. నా పాయింట్ అర్థమైందా? సముద్రం మీద ఓడ పోవాలి కానీ సముద్రం ఓడలో ఉండకూడదు. ఆ తర్వాత ఆ బెచ్చం ద్వారా నీళ్ళు వచ్చేసి 15 నిమిషాల్లో ఆ ఓడ మునిగిపోయిందండి. ఈ లోపు ఏం చేశారంటే ఆ పేపర్ బోట్ తీసుకున్నారు భార్య భర్తలు ఇద్దరు. ఆ పేపర్ బోట్ ఎక్కారు. ఈ 200 తిమింగలాల నుంచి తప్పించుకుని వచ్చేసారండి, దూరంగా వచ్చేసారు. ఆ తర్వాత అప్పుడే టెన్షన్ మొదలైంది. 200 తిమింగలాల నుంచి బయటపడ్డారు. కారణం ఎందుకు బయటపడ్డారు తెలుసా? ఇద్దరు ఓడలో ప్రార్థన చేశారండి. ఇద్దరు భార్య భర్తలు ఆ ఓడలో ప్రార్థన చేశారు, బయటకు వచ్చారు. ఇంకొక శోధన వచ్చేసింది. వాళ్ళు ఎక్కిన పేపర్ బోట్ మళ్ళీ బెచ్చబడింది. పేపర్ బోట్ బెచ్చం పడితే ఇప్పుడు ఆ బెజ్జానికి ఏం చేశారు? మళ్ళీ అతుకు జాయింట్ వేసేసారండి. ఆ జాయింట్ వేసారు, నిలబడింది జాయింట్. ఇప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరి, అయ్యా మా కోసం ఎవరినైనా పంపిస్తారా అని దేవునికి మొరపెడితే మరుసటి రోజు రాత్రి ప్రార్థన చేశారు. ఇన్నాళ్ళేమో సుమారు 66 రోజులు ప్రయాణం చేశారండి. వాళ్ళు తెచ్చుకునే అయిపోయినవి, అయిపోయి ఆకలి అయిపోయి ఏం చేయాలి అర్థం కాక చేపలు పట్టుకొని తిన్నారండి. పచ్చి చేపలు ఎగురుతూ ఉంటాయి కదా, ఆ పచ్చి చేపలు పట్టుకొని పచ్చి చేపలే తిన్నారు ఆకలికి పట్టుకోలేక. 66 రోజుల ప్రయాణం తర్వాత ఒక్కనొక రోజు, అయ్యా ఇలా మనం తప్పించబడాలంటే ప్రార్థన ఒక్కటే మార్గం అని ఇద్దరు సాయంత్రం ప్రార్థన చేశారు. తెల్లవారిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న పెద్ద ఓడ వాళ్ళు గమనించేసి వారిని తీసుకొచ్చి క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఓడేంటో తెలుసా? మన శరీరము. ఓడలో ఉన్న వ్యక్తులు ఎవరు తెలుసా? మన ఆత్మను పోలి ఉన్నాయి. ఓడలో వ్యక్తులు ఎలా ఉన్నారో మన శరీరంలో దేవుని ఆత్మ మనకు ఇచ్చాడు దేవాతి దేవుడు. ఈ లోకం అనే మహాసముద్రమైన ప్రయాణం చేస్తే నీవు, ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తే నీవు ఈ లోకము లోపలికి రాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ 200 తిమింగలాలు ఏంటో తెలుసా? దురాత్మ శక్తులు. మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సముద్ర లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మన సమూహంతో పోరాడుచున్నాము. దురాత్మ శక్తులు. తిమింగలాలు ఏ విధంగా ఓడను బద్దలు కట్టియో, తిమింగలాల దెబ్బకు ఓడ 15 నిమిషాల్లో ఏ విధంగా సముద్రంలో మునిగిపోయిందో. ప్రియమైన బిడ్డ, ఈ లోకములోనికి వచ్చిన ప్రతి మానవుడు ఏదో టైంలో ఈ లోకములో కలిసిపోతాడు. ఏదో టైంలో మరణించి భూమిలో మట్టిలో కలిసిపోతాడు. అయితే మునిగిపోకముందే 15 నిమిషాల్లో ఇక ఓడ మునిగిపోతా ముందే వారు పేపర్ బోట్ మీదకి ఎక్కిరండి. యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నది, ఆ రక్షించే బోట్ ఎవరో తెలుసా? ఆ రక్షించే రక్షణ నావ, ఆ రక్షణ ఓడ ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నావ నువ్వెక్కినట్లయితే నీ ఓడ డ్యామేజ్ కదండి, నీ ఓడ డ్యామేజ్ కాదు. యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చినట్లయితే
ఆయన నీ జీవితాన్ని సురక్షితంగా ఉంచుతాడు. రక్షింప నేరకినట్లయిన యెహోవాతో కొలుచ కాలేదు, విన నేరకినట్లయిన చెవులు మందం కాలేదు. కనుక మీ దోషము నాకు మీకు అడ్డుగా అని చెప్తున్నాడు దేవాతి దేవుడు. కాబట్టి దేవునితో వ్యాపారం కాదు కానీ, అయ్యా నేను ఇస్తాను, నువ్వు అది చెయ్యి, నేను అది ఇస్తా, ఇది చెయ్యి, అది కాదండి. యేసయ్య అడుగుచున్నది తెలుసా? యేసయ్య నీ హృదయాన్ని అడుగుచున్నాడు. నీ హృదయం మధ్యన కలసమే లాంటి పోర్చబడిన హృదయం లాగుందా? దేవుని వాక్యంతో నింపబడిన హృదయం లాగుందా? దేవునితో నింపబడిన హృదయం లాగుందా? మనం పరిశీలన చేసుకోవాలా. మనం పరిశీలన చేసుకోవాలి. ఒక ఇద్దరు యవనస్తులు, ఇద్దరు కుటుంబంలో భార్య భర్తలు ఏ విధంగా ప్రార్థనతో వారిని రక్షించుకున్నారో, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటావు బిడ్డ. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం వచ్చినాడు. ఆ రక్షణ ఓడను దేవాతి దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినాడు. ప్రియమని దేవుని బిడ్డ, అలాంటి రక్షణ ఓడలో నువ్వు ఎక్కినప్పుడు, ఎవరైనా నిన్ను ఆటంకపరిచినప్పుడు, నీవేంటి ఈ ఓడ ఎక్కేవారు అడిగితే ఎగిరి సముద్రంలో దూకుతావా? దూకవు కదా. ఎలాగైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే నేను బ్రతకాలా, ఎవరు ఏమనుకున్నా నేను రక్షించబడాలని దేవాతి దేవుని కోసం నువ్వు పట్టుకుంటావు కనుక, నువ్వు బ్రతకడం కోసం నిలబడతావు కనుక, ప్రియమని దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయం అనే ఓడలోకి ఏమి ప్రవేశిస్తుంది? నీ హృదయము పోర్చబడిన బావిలాగా ఉన్నదా? నీ హృదయము నీటితో నింపబడిన హృదయంలాగా ఉన్నదా? నీ హృదయము వాక్యముతో నింపబడిన హృదయంలాగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వివాహంలోకి అడుగు పెట్టారో అక్కడ ఆశీర్వాదం మొదలైంది. ఎప్పుడైతే రాతి బాల్ నిండా నీటిని నింపారో అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం మొదలైంది. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ స్థితిగతులను మార్చగలడు. నీవు చిన్నవాడే కావచ్చు, నీవు లేమిలో ఉండొచ్చు, నీ లేమిని నీవు దేవాతి దేవుడు మార్చగలడు. నీ స్థితిగతులు మార్చగల దేవుడు, నీ పరిస్థితులు మార్చగల దేవుడు. నిన్ను 10 మందికి ఆశీర్వాదకరంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఈ లోకానికి ఉప్పులాగా చేయాలనుకున్నాడు. నిన్ను దేవుడు ఈ లోకానికి వెలుగులా చేయాలనుకున్నాడు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు అనే వాక్యం చదివిస్తుంది. ప్రియమని దేవుని బిడ్డ, నీ హృదయం అనే ఓడలోనికి యేసయ్యను చేర్చుకో. నీ హృదయం అనే ఓడలోనికి యేసు ప్రభుని చేర్చుకో. ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆయన తట్టుచున్నాడు. మధ్యాహ్న కాల సమయంలో తలుపు తీస్తావా? యేసుక్రీస్తు ప్రభు తప్ప మరణం నుండి గాని ఆత్మ రక్షించేవాడు ఎవరు లేరండి. ఎందుకంటే యేసు ప్రభువు శిలువలో మరణించినాడు. యేసు ప్రభువు నీ కోసం నా కోసం కొరడాబడుతున్నాడు. నీకోసం నా కోసం రక్తం కార్చాడు. నీకోసం నా కోసం శిలువ మొద్దులు మోసాడు. గొల్గొతా కొండ దగ్గరికి ఆయన మోసుకుంటూ వచ్చినాడు. ఏ శిలువలు మోసాడు? ఆ శిలువ మీద ఆయన బలి అయినట్టుంది. 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, 2 పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. నిస్సహాయ పరిస్థితిని యేసు ప్రభు ఎదుర్కోలేదు. కానీ ఆయన నీకోసం నా కోసం బలి అయ్యడానికి వచ్చినాడు. నీకోసమే చనిపోయినాడు. బిడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆపత్కాలమున నీవు నీ గురించి మాత్రమే కాదు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను వినిపిస్తా, నేను నిన్ను విమోచిస్తాను. దేవాతి దేవుడు చెప్పుచునండి, ఆపత్కాలమున నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు, నేను నిన్ను విడిపిస్తాను. దేవాతి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. ఎక్కడి నుంచి విడిపిస్తావయ్యా? పాపము నుండి విడిపిస్తా, శాపము నుండి విడిపిస్తా, అప్పుల నుండి విడిపిస్తా, బాధ నుండి విడిపిస్తా, చిన్న ప్రతి సమస్య నుంచి దేవాతి దేవుడు విడుదల చేయడానికి ఇష్టపడుతుందండి. ప్రకాశపడి భారం మోసుకొస్తున్న సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను చెప్పిన దేవాతి దేవుడు. యేసయ్యకు అసాధ్యం అంటే ఏది లేదండి. యేసయ్యకు అసాధ్యం అంటే ఏది లేదు. నువ్వు ప్రార్థన చేస్తే మొదలుపెట్టే పనిని, నువ్వు ప్రార్థన చేస్తే ప్రయత్నించే పనిని, అది యేసు నామమున జరిగి తిరుగుతుందంటే, యేసు నామమున జరిగి తిరుగుతండి. అది ఏ పని సరే, యేసయ్యకి ఇష్టమైన పని ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే నువ్వు చేసే పనిలో అక్రమం ఉండకూడదు, నువ్వు చేసే పనిలో పాపం ఉండకూడదు, నువ్వు చేసే పనిలో ఇతరులను నష్టపరిచేదిగా ఉండకూడదు. నువ్వు పవిత్రంగా ఏ పని మొదలు పెట్టినా
దేవాతి దేవుడు నీ పనిని సక్సెస్ చేస్తాడండి. దేవాతి దేవుడు నీ హృదయంలో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉన్నట్లయితే, యేసయ్య హృదయంలో ఉన్నట్లయితే, నీ హృదయం దేవునితో నింపబడితే అనేకులకు ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. దేవునితో నింపబడిన హృదయములో నుండి దీవెనలు వస్తాయండి. దేవునితో నింపబడిన హృదయం నుండి శాపము రాదు, కోపము రాదు, పగలు రావు, ప్రతీకాలు రావు, ద్వేషం రాదు. ఈ లోకమైన ఆశల శరీరాశ నేత్రాశ జీవపు డంబాలు ఉండవండి. నిజముగా నీ హృదయం దేవునితో నింపబడితే ఆత్మ రక్షణ కోసమే ఆరాటపడతాం. యేసయ్య అడుగుచున్నాడు, ఇదిగో నీ తలుపులంతా నిలుచున్నా, తట్టుచున్నా, నీ తలుపు తీస్తావా? నీ హృదయం అనే తలుపు తీస్తావా? ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రేమని దేవుని బిడ్డ, ఎవరు మౌనముగా ఉండొద్దండి. నీ హృదయం ఎలా ఉంది? మధ్యాహ్న కాల సమయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉన్నదా? ఎవరి మీదైనా కోపం ఉన్నదా? ఆ హృదయము ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలా. ఈ భక్తి హృదయానికి సంబంధించి నేను గుర్తు చేయించున్నాను. ఇతరుల మీద కోపం ఉండకూడదు, ఇతరుల మీద ద్వేషం ఉండకూడదు, ఇతరుల మీద ఏ విధమైన యొక్క బలహీనత మన జీవితాలు ఉండకూడదండి. చేతైతే సహాయం చేయాలా, లేకపోతే సైలెంట్గా ఉండాలంతే. నిన్ను వల్లే ప్రేమించడానికి వాక్యం సెలవిస్తుంది. ప్రేమని దేవుని బిడ్డ, యేసయ్య నీ హృదయంలో ఉండడానికి వచ్చి ఉన్నాడు, యేసయ్య నీ గుండెల్లో ఉండడానికి వచ్చి ఉన్నాడు. ఆ అంత గొప్ప దేవుడు పరలోకంలో ధవళ సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద కూర్చునే దేవుడు నీ హృదయంలో కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. బిడ్డ, నీ హృదయంలో కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. మోగ దయ్యము పట్టిన వ్యక్తి యవనస్తుడు యొక్క హృదయంలోకి ఏమొచ్చింది తెలుసా? చీకటి శక్తి వచ్చింది, దయ్యం వచ్చేసింది. అది మోగదైన చెవిటి దయ్యము బాల్యము నుండి ఆ యవనస్తుని పట్టి పీడిస్తూ ఉంది. ఎందుకు వచ్చింది తెలుసా? అతను నాశనం చేయడానికి వచ్చిందండి. ప్రియమైన నేను ముగించబోతున్నాను. ఉన్న పాటను ప్రార్థన చేసుకో. యేసయ్యా, నా హృదయంలోకి రా ప్రభువా. నా హృదయంలో ఏ పాపం ఉండకూడదు. సముద్రం మీద ఓడ ప్రయాణం చేసినంత వరకు బాగానే ఉంది. ఓడకి ఎప్పుడైతే రంధ్రం పడిందో సముద్రంలో నీళ్లు ఓడలోకి వచ్చేసి ఓడ మొత్తాన్ని ముంచేశాయి. ఈ లోకంలో ఉన్న పాపము నీ హృదయంలోనికి చొరబడిందంటే ప్రియమైన ఈ లోకం అనే పాపము నీ హృదయంలోకి చొరబడి నిన్ను ముంచేస్తుంది, నిన్ను ముంచేస్తా. జాగ్రత్త. అయితే నువ్వు భయపడక్కర్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే రక్షణ ఓడ నీకు సిద్ధముగా ఉన్నది. నిన్ను పడగొట్టడు దేవుడు. సముద్రం మీద పేతురు నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. సముద్రం మీద పేతురు నడిపించిన దేవుడు నడిపిస్తాడు. అసాధారణమైన సముద్రం మీద, సమస్యల మీద నడిపించగల దేవాది దేవుడు. ఆయన సమర్థుడండి. చచ్చిపోయిన డెడ్ బాడీ 4 రోజుల డెడ్ బాడీని సజీవంగా బయటకు తీసుకొచ్చిన దేవుడు. నీ సమస్య ఎంత? యేసుప్రభు దగ్గర, యేసుప్రభు దగ్గర నీ సమస్య చిన్నపాటిదండి. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. అయితే నీ హృదయం అనే ఓడలోనికి ఈ లోకం అనే పాపము జరగకుండా కాపాడాల్సిందిగా కోరుచున్నాను. ఏ పాపం మన హృదయంలోకి రాకూడదు. యేసయ్యను ఆహ్వానించండి. అయ్యా, నా హృదయంలోకి రా ప్రభువా. అయ్యా, ఈ సినిమాలను ఏలుబడి చేయొచ్చు. అయ్యా, సీరియల్లో ఉన్న ద్వేషము, సీరియల్లో అత్త కోడల మధ్య ఉన్న ద్వేషము, భార్య భర్తల మధ్య ఉన్న ద్వేషము, కుట్రలు, ఆలోచనలు ప్రభా, కుతంత్రాలు, పోతే ఎలా కోల్పోయారా, ఎలా ప్లాన్ వేయాలా, ఎలా నాశనం చేయాలని ఆలోచనలు ఆ సీరియల్లో ఉన్నాయి. అందులో పవిత్రత లేదు, అందులో పరిశుద్ధత లేదు, అందులో కోపము, ద్వేషము, ఆ యొక్క చంపుకోవడాలు, ఇలాంటి భయంకరమైన పాపాలు, వాటిని చూసిన హృదయంలోనికి పాపము సాతాను ప్రవేశిస్తాయండి. యేసయ్యా, నా హృదయంలోనికి ఈ లోకములో ఏది ప్రవేశించకూడదు. నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభుని ప్రార్థన చేసుకో. ప్రియమైన దేవుడి బిడ్డ, ప్రియమైన దేవుడి బిడ్డ, యవనస్తుని యొక్క హృదయములో ఏమున్నదో తెలుసా? మోగలైన చెవిటి దయ్యం ఉంది. అక్కడ మోగలైన చెవిటి దయ్యం ఉంది. యేసు ప్రభుని చూడగానే, యేసు ప్రభుని చూడగానే అది గడగడలాడించి పడగొట్టేసింది. యేసు ప్రభుని చూసి యేసు ప్రభు ఆజ్ఞాపించిన తర్వాత ఆ దయ్యం లేదు. ప్రభు మీ కన్నులు ఆశీర్వదిస్తున్నాను, బలపరచ నడిపించమని నీ బిడ్డలు ప్రార్థన చేయొచ్చుగా మీరు కనికరించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.